లోకేష్ గారు జెడ్పీటీసీని గెలిచి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలంటున్నారు కదా, మళ్ళీ అంతా గట్టిగా ఉన్నారు వాళ్ళు. ఈ విజయాల కోసము మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు బలంగా నిలిచేందుకు నియోజకవర్గానికి ఏమైనా రానున్నారా? ఇంతవరకు ఒక్కసారి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక అఫీషియల్ మెసేజ్, మీరు పులివెందుల్లో ఉన్నటువంటి దాంట్లో కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు, అన్నీ ఉండమన్నారు అన్నారు. ఎస్ అని అంతే వచ్చిన. ఇంతవరకు నేను మామూలుగా యాజ్ పార్టీ జనరల్ సెక్రటరీ తాడేపల్లిలో ఆయన ఉన్నప్పుడంతా బహుశా ప్రతి మంగళవారం బుధవారం వారానికి రెండు మూడు రోజులు ఆయన ఉంటారు. ఆ 3 రోజులు 2 రోజులు ఖచ్చితంగా నేను ఉంటాను. కానీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేను ఇంతవరకు ఆడికి పోలేదు, ఇంతవరకు అంత ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మాకు అప్పచెప్పినటువంటి ఆ విలేజెస్లో ప్రచారం చేసుకుంటాను. మేము ఉన్నటువంటి మా రొటీన్ కార్యక్రమాలు. ఇప్పుడు మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు రూలింగ్ పార్టీలో చేసేటువంటి తప్పులు ఎత్తి చెప్పేటువంటి బాధ్యత మాది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా కూడా ఆ కూటమి బలాన్ని తట్టుకొని మీ అభ్యర్థిని గెలిపించుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాక లేకపోయినా కూడా ఎవరు వచ్చినా లేకున్నా జగన్మోహన్ రెడ్డి, మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. 2024లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా. జస్ట్ ఎన్నికల ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయడానికి వచ్చారు. ఆయన దగ్గరికి కల్చర్ నేను పోతే నాకు ఒక్కరికి పర్మిషన్ ఇచ్చారు, రమ్మని చెప్పారు. నేను కూర్చొని మాట్లాడతా. ప్రతి ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల రోజు తిరుగుతారు. మీరు తిరిగితే కన్నా మీరు ప్రజల్లో కనపడితే ఇంకొంత పాజిటివ్నెస్ వస్తుంది. 5% to 10% ఇంకా ఓట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్యూలో అందరు ఉండే టైంలో మార్నింగ్ 7:30 8 టైంలో స్టార్ట్ చేసుకుని మధ్యాహ్నం వరకు కొంచెం మేజర్ విలేజెస్ మేజర్ టౌన్స్లో అంతా కూడా క్యూలో ఉండే వాళ్ళతో మీరు ఇట్లా కనబడకుండా ఒకసారి అట్లా బూతులు చూసుకుంటూ పోతే బాగుంటుంది అని ఆయనకు సలహా ఇచ్చినప్పుడు, ఏం సతీష్ అది మంచి పద్ధతి కాదు, కన్ఫ్యూషన్ అయిపోతుంది అంతా, నన్ను చూసి కొద్ది జనాలంతా మీద వస్తారు, వై షుడ్ వి క్రియేట్ దట్ కన్ఫ్యూషన్, ఎందుకు ఎన్నికల కోసం అంతా అని చెప్పేసి బ్రష్ సెట్ చేసుకొని పొద్దున్న పోయి ఆయన ఓటేసుకొని వెళ్ళిపోయినాడు. బట్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా, ఎలక్షన్ ఉదయం 7 గంటలకు మొదలైతే ఎలక్షన్ క్లోజ్ అయ్యేంత వరకు ఈవినింగ్ 5 o'clock వరకు నాకు బాగా గుర్తుంది. ఆయన 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఆయన ప్రత్యర్థులుగా పోటీ చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఒక వైపు బూతులు తిరుగుతానంటే నేను ఒక వైపు బూతులు తిరుగుతూనే ఉన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా ప్రోత్సహించారు. నేనే సలహా ఇస్తే కూడా ఎందుకు అటువంటిది లేనిపోని కన్ఫ్యూషన్ అంతా ఊరికే ప్రజల మీద అంత నమ్మకమా? నీకు అర్థం కావడం లేదు నాగరాజు గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూడనంత వరకు, ఆయన కలవనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే అభిప్రాయం ఉందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత, చాలా దగ్గరగా ప్రయాణం చేసిన తర్వాత ఆయనలో ఉండేటువంటి మంచి గుణాలు, ఎంత మంచి వ్యక్తో అసలు దానికి కంపారిజనే లేదు. నేను చెప్తున్నా కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చేరిన తర్వాత నాకు దగ్గర కజిన్ మా రమేష్ అని చెప్పేసి మా మేనత్త కొడుకు, ఆయన కూడా రాయచోట్లో వచ్చి టికెట్ ఇస్తామని చెప్పినారు. 5 సంవత్సరాలు ఆయన కష్టపడినాడు, టికెట్ రాకుండా ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతా అని చెప్పాడు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి, రమేష్ రెడ్డి ఇట్లా పార్టీలోకి వస్తారు అంటే మనం ఏం చేయగలుగుతామని అడిగినాడు. మనం ఏం చేయగలుగుతాం రమేష్ రెడ్డికి ఇక్కడికి వస్తే అన్నాడు. అంటే ఏం లేదు, శ్రీకాంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఆయన నుండి ఈ విభజన జరుగుతుంది, రాయచోటి కాన్స్టిట్యూన్సీ విభజన జరిగినప్పుడు ఒకటి రమేష్ అన్నకి ఇస్తామన్నా, ఒకటి నేను ఉంటానని చెప్పినాడు సార్. ఇట్లా శ్రీకాంత్ రెడ్డి ఇట్లా ఉన్నటువంటి ప్రపోజల్స్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, సతీష్, శ్రీకాంత్ మాటలు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? శ్రీకాంత్ మనతో పాటు కష్టాల్లో సుఖాల్లో ఉన్నాడు కాబట్టి, 20 సంవత్సరాల నుంచి మన వెంటనే ఉన్నాడు కాబట్టి, అతని టికెట్ ఇచ్చేదానికోసము మైనారిటీ కాదని చెప్పి శ్రీకాంత్ రెడ్డికి ఇస్తున్నాము. దాన్ని కాంపెన్సేట్ చేస్తానికి పక్కన ఉన్నటువంటి మదనపల్లె, ఈ పక్కన ఉన్నటువంటి కదిరి 2 మైనారిటీకి ఇచ్చేసి శ్రీకాంత్ రెడ్డికి నిలబెట్టాను. ఒకవేళ బైఫర్కేషన్ అనేది జరిగితే, ఒకటైతే నేను మైనారిటీకి ఇవ్వాల్సిందే, ఇంకోటి శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వాల్సిందే కదా, కరెక్ట్ కాదు సతీష్ అని చెప్పాడు. నేను మళ్ళీ రమేష్ రెడ్డికి వచ్చి చెప్పిన, ఇట్లా అంటున్నాడు, ఇట్లా కరెక్ట్ కాదంటే, నాకు ఏం కండిషన్ లేదబ్బా, నాకు ఈ తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది. 5 సంవత్సరాల పాటు నన్ను కాయ కష్టాలు పడించి 24 గంటలు నేను రోడ్డు మీద తిరిగితే నన్ను ఈరోజు ఈ రకంగా టికెట్ లేకుండా, నిన్న లేక మన వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారు కాబట్టి నేను దాని ప్రతీకారంగా నేను ఇంత చేరాలనుకుంటాను. నాకు వితౌట్ ఎనీ గేమ్స్ చేస్తా అంటే పిలుచుకొని చేసి, ప్రతి క్షణం కూడా నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా వస్తారంటే చాలా సెలెక్టివ్ చూసింగ్లో ఫస్ట్ ఆయనకి ఏం కావాలి, మనం ఏం చేస్తాం అని ఆలోచన చేసేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద ఈరోజు బురద జరుగుతారు. ఇదే స్థితి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉండిందనుకో,
ఓ 116 మందికి మా కడప జిల్లాలోనే 116 మందికి ఎమ్మెల్సీలు ప్రామిస్ చేశారు. అడగండి చేశారు లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అడగండి, చెప్తారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా చూసిన తర్వాత నేను చెప్తున్నా, మనసు మాత్రం చాలా మంచి మనసు. ఈరోజు ఆయన చేసేటువంటి విధానాలు కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్, వీళ్ళకు ఉన్నటువంటి పేపర్లు, ఈరోజు బీటెక్ రవి మాట్లాడినట్టు దాడి చేసి ఆయన కూర్చొని ఆడ రెండు పార్టీ వర్గాలు వాళ్ళు ఘర్షణ జరిగిందంట, ఆ ఘర్షణలో జరిగినటువంటి గాయాలు ఇది జరిగినాయని మాట్లాడుతున్నారు. ఏమన్నా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, లేకుంటే జనం నమ్మే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? కానీ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు కూడా ఎస్పీని కలిసి వింతిపత్రం ఇచ్చారు. నాన్న చనిపోయినప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను టీడీపీలు ఎలా బెదిరించారో నిన్నటి రోజు సతీష్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా మళ్ళా పోలీసులు అలాగే బెదిరిస్తున్నారు. ఆ రోజు మళ్ళీ ఈరోజు పునరావృతం చేస్తున్నారు. సురేష్ రెడ్డి అంటే స్వతంత్ర అభ్యర్థి ఆయన సురేష్ రెడ్డి అలియాస్ చంటిపై దాడి చేసింది టీడీపీ వారు కాదేమో, వారే ఒక పథకం ప్రకారం దాడి చేసి ఇలాంటి కుట్ర చేశారేమో, వివేకానంద రెడ్డి గారిపై జరిగిన కుట్రని ఇప్పుడు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. సతీష్ రెడ్డి అవినాష్ రెడ్డి బెదిరింపులు చూసి అలాగే కనిపిస్తున్నాయి. గతం ఒకసారి గుర్తుకొస్తుంది అన్నట్లుగా మీ పైన ఫిర్యాదు చేశారు కదా? మీరేం ఫిర్యాదు చేయలేదేమా? అంటే ఎస్పీని కలిసినప్పుడు చెప్పారు కదా. నా మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయరు కూడా. నేను ఎవరిని బెదిరించేటువంటి మనస్తత్వం లేదు. ఈరోజు సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు. ఈ రాష్ట్రంలోనే చాలా ప్రజాబలం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తి ఫామ్లో ఉండేటప్పుడు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని నేను. నా బిహేవియర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను బెదిరిస్తాను, భయపడిస్తాను, లేకుండా ఉంటే నేను భయానికి లొంగుతానో లేదో అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో కొత్తగా వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరము, లేకుంటే ఒకరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా క్యారెక్టర్ చాలా సింపుల్. నేను ఎవరికి భయపడను, అట్ ద సేమ్ టైం ఎవరిని బెదిరించను. బట్ ఎవడు బెదిరించినా కూడా నేను చేయాలనుకునేటువంటి కర్తవ్యాన్ని, నేను నమ్ముకునేటువంటి సిద్ధాంతాన్ని, నేను నమ్ముకునేటువంటి పార్టీని చిత్తశుద్ధిగా పనిచేస్తా. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేశా. అన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆ లోకేష్, ఆయన యొక్క అంటే ఇప్పుడు నిజంగా చెప్తాడా, ఎంత ఘోరంగా ఉందంటే లోకేష్ దగ్గర పనిచేసేటువంటి దౌర్భాగ్యము మా వాళ్ళకు రావడం నిజంగా ఆలోచన చేస్తే కూడా తప్పే. సరే, ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన కూడా ఈరోజు ఒక మంత్రి. ఎవరిష్టము వాళ్ళదన్నా కూడా ఆత్మగౌరవం ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ విషయం మీకు ఇష్టం లేదు, అందరూ మారాలని లేదు. నేను చెప్పేటప్పుడు నువ్వు మళ్ళీ అడుగు ప్రశ్న నేను చెప్తా కదా, నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు కాంట్రాడిక్ట్ చేయి, నీ క్వశ్చనే మళ్ళీ నేను ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా 90% ఆఫ్ ది లీడర్స్ అంతర్గతంగా మేము తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం, ఇదేమి ఇంత విచ్చలవిడిగా ఉంది, ఇంత పనికిరానిగా ఉంది, ఎట్లా బతుకుతాం ఇదని. కానీ వాళ్ళకు ఉండేటువంటి కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకొక పార్టీలోకి వాళ్ళకి ప్రవేశం ఉండదు, వాళ్ళకి ఆ పక్కనే టికెట్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది, యువతలో ఇంకొక క్యాండిడేట్ ఉండొచ్చు, దేనివల్ల లోపల పోవచ్చు. కానీ ఇటీవల కాలంలో నేను విన్నటువంటి ఒక కథ ఏంటంటే, మా జిల్లాకు సంబంధించినటువంటి ఒక చాలా సీనియర్ మోస్ట్ చాలా గొప్ప నాయకుడు ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 3వ ఫ్లోర్లో కిలార్ రాజేష్ అనేటువంటి వ్యక్తిని కలవని పోయినా అంట. ఆ కిలార్ రాజేష్ ఉండి, నువ్వు ఎట్లొస్తావు, ఇట్లా నా దగ్గర అపాయింట్మెంట్ లేకుండా రావడం కరెక్ట్ కాదు కదా, ముందు పోండి అని అంట. నాకు తెలుగుదేశం పార్టీలో చాలా మంది అభిమానులు ఉన్నారు, చెప్తాంటారు ఇట్లా జరిగిందన్నా సిగ్గు లేకుండా ఉన్నారు అని చెప్తాంటారు. ఈ రోజు కూడా కొంతమంది నా మీద ఒక పక్క విమర్శించిన తర్వాత ఒక పక్క నాతో కూర్చొని నేను అది చేస్తాను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసుకొని చెప్పి ఏం చేయాలన్నా మాకు ఇట్లా చెప్తాంటారు. మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, చిన్న పనులు ఉంటాయి, తప్పదు మాకు, మేము మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మాట్లాడేది నా గుండె విప్పి మాట్లాడుతున్నాను, నేను అబద్ధాలుగా చెప్పేది. నేను పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే బాగుంటుంది. కిలార్ రాజేష్ అలా అనడం తప్పంటారా? నోటికి చెప్పేది నువ్వు కిలార్ రాజేష్ దగ్గర, ఈ యొక్క లోకేష్ దగ్గర, వీళ్ళ దగ్గర ఊడికం చేసుకునే దానికంటే ఏమీ లేకుండా గమ్మ ఇంట్లో ఉండడం బెటర్. కానీ ఈరోజు ఉన్నటువంటి అవసరాలు ఎట్లుంటాయి, ఈరోజు రాజకీయ కాంక్షలు ఎట్లుంటాయి, కొంతమందికి పదవుల మీద పిచ్చుండొచ్చు, కొంతమందికి 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి పిచ్చుండొచ్చు, రాక అధికారం వచ్చింది, ఇప్పుడు ఇంత కూర్చొని మనం విభేదించుకుంటే ఎందుకని అడ్జస్ట్ అయిపోయి అవమానం భరిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఈరోజు మీరే చెప్తా ఉంటారు, పార్థసారథి రెడ్డి గారు ఏం చెప్పారండి ఒక 2 వారాల కిందట,
నన్ను మీరే ఇంటర్వ్యూ చేసినాడు. తర్వాత అనేక సోషల్ మీడియాలో మిగతా వాళ్ళ ఇంటర్వ్యూలు ఏమన్నాడు, గేట దగ్గర కూడా రావడం లేదన్నాడు. మళ్ళీ మరుసటి రోజు పోయినాడు, కూర్చొని మా మా దేవుడు, మా నాయకుడు, మా కథ అంటాడు. ఆయనకున్నటువంటి అవసరాలు ఆయనకుండే. ఇప్పుడు ఆయన అవసరాలు తీసుకునేదానికి ఎవరు కొద్ది వాళ్ళు రోజుకు స్టాండ్ మాట్లాడతారు. బట్ అంతర్గతంగా నేను చెప్తాడా, నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరికంటే ఎక్కువ సమయము, ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళతోనే. అంతర్గతంగా ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడుతుంటే, ఎప్పుడన్నా మాట్లాడుతుంటారు. 100% మంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ప్రజెంట్ లీడర్షిప్, ఎస్పెషలీ లోకేష్.